నమస్కారం అండి. నమస్తే అండి. నాకు మీకోసం నా ఫ్రెండ్ శ్రీను చెప్పాడు, మీకు చాలా ఆత్మాభిమానం ఎక్కువని, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఈ పోలియో ఉన్నప్పటికీ మీ కష్టం మీద మీరు బతుకుతున్నారని చెప్పాడు శ్రీను. సో అందుకే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది మీకు వీడియో తీయాలని. ముందుగా మీ పేరేంటండి? నా పేరు సూరిబాబు అండి, వంటిపల్లి సూరిబాబు అండి. మీ వయసు ఎంత? వయసు 30 ఉంటుందండి. 30 ఉంటుందా? అంటే మీకు ఏ వయసులో పోలియో వచ్చింది? చిన్నప్పుడేనండి, నెల పిల్లడప్పుడు. మీరు నెల పిల్లప్పుడే పోలియో వచ్చింది. మీకు పోలియో వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏమనిపించింది? అప్పుడు నాకు నెల పిల్లడప్పుడు పోలియో వచ్చింది. పోలియో వస్తే కడుపులోనూ కాయ కాసింది. ఆ కాయ కోసం ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ చేసి ఏ సంవత్సరంలో చేశారు? చిన్నప్పుడే చేశారు. నరాలతోటి అలాగ రోజుకి పెరిగిపోతుంటే ఆ కాయ తీసి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి దాని మీదనే ఈ పోలియో చుక్కలు వేయడం మర్చిపోరు. ఆ మర్చిపోవడం వల్ల మరి అక్కడి నుంచి మరి తేడా కొడిసింది. ఓకే, కడుపులో ఏదో ప్రాబ్లం వచ్చిందని దాని ట్రీట్మెంట్ కోసం ఇది పోలియో డ్రాప్స్ వేయడం మర్చిపోయారు. అలా పోలియో అటాక్ అయిపోయింది మీకు. అంతకుముందు బాగా నడిచాను, కొద్దిగా చిన్న మా బాగా బంగురుకొని తిరిగి చేసేవాడు. ఆ పోలియో ఎప్పుడైతే తెచ్చిందో అంత కాలేజ్ చేతులు లాగాను. మీరు చదువుకున్నారా లేదా? మా చదివి మానేశానండి. ఎందుకని మానేశారు? మేము అక్కడ హై స్కూల్ మా బోటి స్కూల్ చదివాను. ఆ తర్వాత మానేను. మరి ఇంకెందుకు అంతే, అది పోలియో వచ్చిందని చదువు మానేశారా? మరి ఇంకా దూరంగా వెళ్ళాక మరి ఆపేసాను. స్కూల్ దూరం అప్పుడు హై స్కూల్కి వెళ్ళాలి. మరి నాకు బండి అనేది మరి నాకు అది ఆస్కారం పెట్టినది. మరి ఇంకెందుకని ఆపేసాను. పోలియో వచ్చాక మీ జీవితంలో మీకు చాలా సవాళ్ళు ఎదురై ఉంటాయి కదా, కానీ మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ? నా అంతలో అలాగా నా తెలివితేటలు పెట్టి కొద్దిగా అలాగే ఏదో వ్యవసాయం చేసుకుని అలాగా కొద్దిగా ముందుకు వెళ్తానండి. మా అమ్మని మా నాన్నని నేనే చూసుకుంటానండి. ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాను. దాంతోపాటు గేదెలు కూడా కాస్తారు? గేదెలు కూడా ఉన్న ఫస్ట్ అయితే నేను గేదెలే కాసానండి. అప్పుడు మా నాన్న వ్యవసాయం చేసాడు. వ్యవసాయం చేస్తే మా నాన్న పచ్చవాసన వచ్చింది. పచ్చవాసన వచ్చిస్తే జామ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించాం. అక్కడ బాగు చేయించిన తర్వాత అక్కడి నుంచి అలాగా మరి నన్ను వ్యవసాయం చేయలేను, నువ్వు చేసుకొని అవ్వమ్మా అని మా నాన్న ఒగ్గేశాడండి. ఒగ్గితే నా నాన్న అట్టుకున్న కర్ర మా నాన్నకి ఇచ్చాను. మా నాన్న వ్యవసాయం చేసి నేను చేస్తాను. ఇప్పుడు మా నాన్న వ్యవసాయం ఆపేసుకోండి. మరి అతనికి చేయలు పట్టలేదు, ఉట్టుకొని గొప్ప తవ్వడమో చేయడమో మరి చేయలేడు. నేను చేసుకుంటాను. అలాగా నా ఫ్యామిలీని అలా రొటేషన్ వెళ్తాను. ఇప్పుడు ఏ వ్యవసాయం చేస్తున్నారు? ఏంటి పంటలు పండిస్తున్నారు? పచ్చిమిర్చి వేస్తానండి, క్యారెట్ వేస్తానండి, మళ్ళీ దుంపతవ్వ వేస్తానండి, గోంగూరలు, తోటకూర, పాలకూర, కొత్తిమీర ఎలాంటివన్నీ ఎడతానండి. మీరు వ్యవసాయం చేసేవన్నీ మీ సొంత భూమిలో లేకపోతే కౌలుకి తీసుకున్నానండి? సొంత భూమి కాదండి. సొంత భూమి కాదు, కౌలు తీసుకుని. ఈ వ్యవసాయం మీద మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? నెలకి ఎంత అనేది తెలియదండి. వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు రాదు. ఒక్కొక్క కేసాలను నాశ వచ్చేద్ది, ఒక్కొక్క కేసాలను లాభం వస్తుంది. అదండి. ఈ కూరగాయలు కూడా మార్కెట్కి మీరే పట్టుకెళ్ళి అమ్ముతారు? మార్కెట్ నేనే పట్టుకెళ్తాను. మీరే పట్టుకెళ్తారు? ఎముకలు 4 గంటలు వేసి వెళ్తాం. ఎన్ని గంటలు వేస్తారు? ఎముకలు 4 గంటలకండి. ఉదయాన్నే 4 గంటలకి? 4కి వేసి మళ్ళీ 6 గంటలకు వచ్చేస్తాం. మీరు ఎప్పుడైనా నిరాశ చెందారా పోలియో వచ్చిందని? ఎప్పుడైనా బాధపడ్డారా? చెందలేదండి. నేను ఇప్పుడు ధైర్యంగా తిరిగినాను. నిరాశ చెందలేదు. ఆ భగవంతుడు రాతది, మనం చేయలేము. అంటే నేను చాలామంది పోలియో పేషెంట్లు చూశాను, ఎందుకంటే నేను కూడా ఫిజియోథెరపిస్ట్నే. కానీ నాకు బండి కావాలనేసి ఎన్నో అప్లికేషన్లు పెట్టాను. మండలం కాడ అక్కడ పెట్టాను, కానీ ఒక్క బండి కూడా ఏమనేది. బండి కోసం అర్జీలు పెట్టారు గవర్నమెంట్కి? పెట్టాం, సచివాలయంలో పెట్టాం. ఏది లేదు. ఇప్పుడు వాడుతున్న బండి మీదే? వాడుతున్న బండి నాదే, సొంత బండి. డబ్బులు కొనుక్కునేదే 1,40,000 అయ్యింది. అలాగా మీకు పోలియో వచ్చినప్పటికీ కూడా ఇలా పనులు చేసుకుంటే నేను ముందుకెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నాకు ఆలోచన మా మేనమామ ఉన్నానండి. మా మేనమామ నుంచి మా మేనమామకి మాకు పడలేదు. ఆ పడకపోవడం వల్ల ఆలోచన వచ్చి అలా ముందుకెళ్ళాను. ఓకే, వ్యవసాయం అంటే పోనీ ఏదో మోగాళ్ళ మీద కూర్చొని చేయొచ్చు, బట్ పశువుల్ని మీరు ఎలా మేపగలుగుతున్నారు? పశువులు అంటే ఒక దగ్గర పశువులు ఆ బంగురుకొని పరిగెడతానండి. అలాగే నడుచుకొని పరిగెడతాను. ఇప్పుడైతే 4 ఉన్నాయి, కానీ అప్పుడేనండి 12 సొమ్ములు ఉండేవండి, 12 పశువులు ఉండేవి. అలాగా ఒకటి ఇంట్లో ఇబ్బంది వచ్చి, డబ్బుల కాట్లకి ఇబ్బంది వచ్చి ఒకటి అలాగా అమ్మినాము. ఇప్పుడు 4 ఉంచుకున్నాం. ఆ 4 కూడా మా శివులు ముదిరితే 2 తీసేస్తాం, 2 ఉంచుతామండి. ఇప్పుడు మీకు పోలియో ఉన్నప్పటికీ కూడా మీరు చాలా కష్టపడుతున్నారు కదా,
మిమ్మల్ని ఎవరైనా అభినందించారు ఎప్పుడన్నా? లేదండి. ఎవరు అభినందించలే, ఎవరు మెచ్చుకోలేదు. ఈ పోలియో అనుభవం మీ జీవితాన్ని ఎలా మార్చిందంటే మీరు ఏం చెప్తారు? మీరు చెప్తామండి, పోలియో చుక్కలు వేయించుకున్నంత టైంలో నాకు మన ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వల్ల పోలియో చుక్కలు వేయకపోవడం వల్ల నాకు అలాగ వచ్చింది. అది జరిగిన పోగట. పెళ్ళి అయిందా మీకు? లేదండి. పెళ్ళి చేసుకోరా మరి? అడిగామండి, సంబంధం 2 సంబంధాలకు వెళ్ళాము, ఎక్కడ కుదరలేదు, ఏమలేదు, మరి ఇంకేదో అయిపోయాను. మీలాగా పోలియోతో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చిన సలహా అండి, నానాగా జాగ్రత్తగా ఉండమంటాను. ఒకరు అన్నారు, ఒకరు విమర్శించారు అనేసి మనం ఇప్పుడు బాధపడకూడదు. మన టాలెంట్ ఏది ఉందో మనం ఆ టాలెంట్ మీదనే బతకాలి. అంతేగాని ఒకరు ఇచ్చేశారు, ఒకరు చెప్పారు అనేసి మనం చేయకూడదు. మనం ఫస్ట్ నుంచి ఏ పని అయితే చేసుకుంటానో, ఎలాగైతే బాధపడతానో అలాగే కంటిన్యూగా వెళ్ళిపోవాలి. సూరిబాబు గారు, చివరిగా మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి, అంటే ఏం చెప్తారు? జీవితం అంటే ఏంటంటే కష్టం అనిపించాను, సుఖం అనిపించాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నాను కూడా. అన్నీ చూసే వచ్చేసాను, దాటే వచ్చేసాను. అవన్నీ ఇప్పుడు సంతోషంగా కొద్దిగా లైఫ్గా ఉన్నాను. అది అంటే మీకు ఎప్పుడు కూడా బాధ అనిపించలేదు? బాధ అనిపించలేదు. నా జీవితం ఇలా అయిపోయింది. చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మందుకు అలవాటు పడిపోతారు, చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతారు. ఆ అలవాట్లు, బేడ అలవాట్లు లేవు. కాకపోతే ఒక అలవాటు ముట్టుగా ఉన్నదండి, కైనా ప్యాకెట్ ముట్టుగా ఆర్ఆర్, అది ఒకటే నా అలవాటు, అంతే తప్ప మరి ఇంకేటి లేదు. కుర్రోళ్ళు మాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 3 కలిపి మా సినిమాలకి, షికార్లకి వెళ్ళి వచ్చేస్తాం. అవి 3 యాత్రకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మామే వెళ్తాం, మామే తిరిగి వస్తాం. అంతేగాని మా చెడు అలవాట్లతో ఊళ్ళతో మనం తిరగమండి. సరే సూరిబాబు గారు, మీరు చాలా బాగా మాట్లాడారు. మీకు నిజంగా మా కృతజ్ఞతలు. మాతో పాటు మీ అనుభవాలు పంచుకున్నందుకు. మీరు జీవితంలో చాలా ముందుకు వెళ్ళాలని, ఇంకా ధైర్యంగా ఉండాలని, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా ఇటు విను ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఓకే.